కరీంనగర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు ట్రాఫిక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష డ్రంక్ అండ్ డ్రైవ్ అమలు చేసే విధానం, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారి వాహనాలను సురక్షిత కస్టడీలోకి తీసుకోవడం, కోర్టులో హాజరుపరిచి నిందితులకు జరిమానాలు, శిక్షలు పడేలా తీసుకుంటున్న చర్యలపై ఆయన ఆరా తీశారు. అంతేకాకుండా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిని గుర్తించి ఫోటోల ద్వారా ఈ చలాన్లు విధించడం వంటి అంశాలపై కూడా చర్చించారు. మోటార్ సైకిల్ సైలెన్సర్లను మార్చి అధిక శబ్దాన్నిచ్చే సైలెన్సర్లను బిగించి శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వారిని గుర్తించి శుక్రవారం నాడు పోలీస్ కమిషనర్ సమక్షంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రోడ్ రోలర్ సహాయంతో 243 సైలెన్సర్లను ధ్వంసం చేసినట్లు తెలిపారు. నగరంలో పార్కింగ్ సమస్య ఉందని, దానిని అధిగమించేందుకు మున్సిపల్ అధికారులతో చర్చించి తగిన ప్రదేశాలను గుర్తించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కమిషనర్ వెల్లడించారు. కరీంనగర్ నేటి నుండి పీవీసీ సీసీటీవీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనల పర్యవేక్షణ జరుగుతుంది అని, కావున ముఖ్యమైన ట్రాఫిక్ ఉల్లంఘన అయిన ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ను ఉపయోగించడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ వంటి నిబంధనలు దేనినైనా ఉల్లంఘించినచో కఠిన చర్యలు, వాహనదారులకు ట్రాఫిక్ చలనాలు జారీ చేయబడతాయని కమిషనర్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ టౌన్లో జరుగుతున్న ట్రాఫిక్ ఇష్యూస్ రిలేటెడ్ అది డీటెయిల్ రివ్యూ మీటింగ్ జరిగింది. నాతో పాటు ఏసీపీ ట్రాఫిక్ స్వామి గారు, ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ ఇద్దరు ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. అండ్ రివ్యూలో ఇంపార్టెంట్ ట్రాఫిక్ ఇష్యూస్ టౌన్లో జరుగుతుందా, ఇంక్లూడింగ్ పార్కింగ్ వల్ల ఏమేమి ఇష్యూస్ అవుతుంది అండ్ ట్రాఫిక్ వైలేషన్స్ వల్ల కూడా ఏమేమి ఇష్యూస్ అవుతుంది, ముఖ్యంగా దీంట్లో అనాలిసిస్ చేస్తే వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, వితౌట్ సీట్ బెల్ట్, టాకింగ్ ఆన్ ఫోన్, ఇట్లాగే చాలా వైలేషన్స్ జరుగుతుంది. దీనికోసం స్పెషల్ డ్రైవ్ మధ్య మధ్యలో మేము పెడుతున్నాము. సో యాజ్ పార్ట్ ఆఫ్ స్పెషల్ డ్రైవ్ ఇక్కడ కూడా ఈరోజు ఆల్మోస్ట్ 243 సైలెన్సర్స్, ఇల్లీగల్ సైలెన్సర్స్ విచ్ హెస్ బీన్ ఇన్స్టాల్డ్ ఆన్ ద బైక్స్, అది మేము రిమూవ్ చేసాము. ఈరోజు డిస్ట్రాయ్ చేయడం కూడా జరిగింది ఫర్ 243 టూ వీలర్స్. ఇది కాకుండా ఇది మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో కొత్తగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా స్టార్ట్ అయింది. దీంట్లో టోటల్ 750 కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది మన టోటల్ మున్సిపల్ లిమిట్స్లో, ముఖ్యంగా టౌన్ ఏరియాలో. దీంట్లో 350+ సర్వేలెన్స్ కెమెరాస్ అండ్ 174 ANPR నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్, ఇంకా అదర్ కెమెరాస్ ఉన్నాయి. ఈ కెమెరాస్ దీస్ ఆర్ స్మార్ట్ కెమెరాస్. ఈ కెమెరా యూజ్ చేసి ఆటోమేటిక్గా ఎవరైనా ట్రాఫిక్ వైలేషన్ చేస్తున్నారో వాళ్ళకి మేము డిటెక్ట్ చేయవచ్చు. సో ఇది రివ్యూ చేయడానికి నేను అండ్ మున్సిపల్ కమిషనర్ గారు మొన్న రోజు రివ్యూ కూడా చేసాము ICCC సెంటర్లో. ఈ రోజు నుంచి ట్రాఫిక్ వైలేషన్ ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ మీద ఈ చలాన్ కూడా మేము చేస్తున్నాము యూజింగ్ దట్ టెక్నాలజీ. సో ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది స్పెషల్ డ్రైవ్ కాబట్టి ఆల్ సిటిజన్స్, టౌన్లో ఉన్న పర్సన్స్ నేను చెప్తున్నా టు ఫాలో ట్రాఫిక్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్. ఎవరైనా ఇట్లా వైలేషన్ చేస్తే మొత్తం టౌన్లో మన నిఘా ఉంది. ఇప్పుడు ఆల్ టౌన్లో ఉన్న కెమెరాస్లో ఈజీగా మేము డిటెక్ట్ చేయవచ్చు ఎవరైనా వైలేషన్ చేస్తే. అండ్ వాళ్ళ యొక్క వైలేషన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి మెసేజ్ కూడా వస్తుంది దట్ ఇట్లా వైలేషన్ జరిగింది. అండ్ ఇది చేస్తే డెటరెన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూస్తే దాదాపు డైలీగా 2500 వైలేషన్స్ ఇప్పుడు రిపోర్ట్ అవుతుంది ఆ కెమెరాస్లో. ఆ కెమెరాలో రిపోర్ట్ అయిన వైలేషన్స్ మేము ఈ చలాన్ చేసి వాళ్ళకి చలాన్ కూడా కడతాము. ఇది కాకుండా మన ఫీల్డ్లో కూడా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. స్పెషల్ టీమ్స్ ఉన్నాయి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెక్ చేయడానికి. ఇది కాకుండా ట్రాఫిక్ డైవర్జన్స్, ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఉన్న ట్రాఫిక్ జామ్స్ అది సాల్వ్ చేయడానికి రెగ్యులర్ ట్రాఫిక్ డిప్లాయ్మెంట్ ఎట్లా జరుగుతుంది అది కూడా నేను రివ్యూ చేశాను. సో ఓవరాల్ అప్కమింగ్ టైంలో ట్రాఫిక్లో టౌన్లో ఉన్న ట్రాఫిక్ ఇష్యూస్ రిలేటెడ్ యాక్షన్ ప్లాన్ ఒక రెడీ చేస్తున్నాము. దీంట్లో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్. ఇది కాకుండా ఎక్కడ అది ట్రాఫిక్ జామ్స్ అవుతుంది పీక్ అవర్స్లో, అది కూడా ఆ కెమెరాస్ డేటా యూజ్ చేసి మేము డేటా అనలైజ్ చేసి మా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము. ఇది కాకుండా ముఖ్యంగా పార్కింగ్ ఇష్యూస్ వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. పార్కింగ్ ఇష్యూస్ రిలేటెడ్ కూడా
టౌన్లో ఉన్న ఓపెన్ ఏరియాస్ మెయిన్లీ మున్సిపల్ ఏరియాస్ అది ఐడెంటిఫై చేసి ఇన్ కోఆర్డినేషన్ విత్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అక్కడ పార్కింగ్ ఏరియా డెసిగ్నేట్ చేసి పార్కింగ్ ఇష్యూ కూడా ఎట్లా సాల్వ్ చేయాలి అది కూడా మేము యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాము. సో ఓవరాల్ ఇది బ్రీఫింగ్ ట్రాఫిక్ రిలేటెడ్. థ్యాంక్ యూ.